నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాళేశ్వరం విచారణకు అటు కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఒక సందిగ్ధతకు అయితే ఎండ్ కార్డు పడింది. అయితే ఈ నెల 5న విచారణకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. అయితే దీనికి సంబంధించి అదే రోజున బల ప్రదర్శన చేయాలంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఏం జరగబోతుంది, ఆ తర్వాత ఈటెల అదే విధంగా హరీష్ రావుని కూడా విచారించబోతుంది కమిషన్. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పల్లె రవి గారు, కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు, అదే విధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు కాసేపట్లో. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఎస్, పల్లె రవి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఏదైతే విచారణకు రావాలనుకోవడం నిజంగానే ఒక బాధ్యత కలిగిన చర్య అనే చెప్పాలి. సో ఏం చెప్తారు దీని గురించి మీరు? సునీత గారు, మీకు జీనియస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జయరామ్ గారి, రమేష్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కాళేశ్వరం సంబంధించి నోటి వచ్చింది. అది ఆయన విచారణ హాజరు కావాలనేది అధికారికంగా ఆయన హాజరవుతున్నారు, తప్పనిసరి అవుతున్నారు. కాళేశ్వరం దగ్గర లేవనెత్తేటువంటి విషయంలో నిన్న ఈ విచారణ దగ్గర కాళేశ్వరం అనేది ఒక గోదావరి జలాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవటం కోసము ఒక తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కష్టాలు, మిగతా విషయాలు అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ గోదావరి జలాన్ని పూర్తిగా వినియోగించడం కోసము ఒక వాటర్ అవైలబిలిటీ ఉన్నటువంటిది మేడిగడ్డ దగ్గర దాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాన్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకత్వము, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వము కుట్రపూరితంగా, ఉద్దేశపూరితంగా విషపూరిత ప్రచారం చేస్తున్నది. అందులో భాగంగా విచారణ కమిషన్ వేస్తుంటే కూడా వేయమని చెప్పింది. ఆ రోజు ఆహ్వానించింది, వ్యతిరేకించలే, వేయమని చెప్పింది. వేసి వాస్తవాలు, నిజాలు నీకు ప్రజలకు తెలియాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. కేసీఆర్ గారు కూడా అదే చెప్పబోతున్నారు. దీనికంటే ముందు మనం ఒకటి పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక చాలా ఇంపార్టెంట్ పరిణామం ఏంటంటే, నిన్న ఎల్ఎన్డి సంస్థ ఏమో లోకల్ గానో లేకపోతే ఇంకా తెలంగాణకు సంబంధించింది ఏదో కాదు, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నిర్మాణ సంస్థ. ఇది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ సంస్థ, దాని నిర్మాణం చేపట్టినటువంటి సంస్థ, అదొక నిన్న అధికారికంగా నిన్న లేఖ రాసింది ప్రభుత్వానికి. ఏమని? ఎన్డీఎస్ఏకి రాసింది. కనీసము ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుంగిపోయినటువంటి పిల్లలని పరిశీలించకుండా, వాడి స్ట్రెంత్ ఏందో మిగతా ఏదో పరిశీలించకుండానే అది పనికిరా ఇంకో రకమైనటువంటి ప్రచారం చేయటము, ఏదో నివేదిక ఇచ్చినట్టుగా బయటికి రావటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా సీరియస్ గా ఎల్ఎన్టీ సంస్థ నిన్న అధికారికంగా చెప్పింది. అంటే ఇక్కడ ఏంటంటే, ప్రభుత్వము చేస్తున్నటువంటి కుట్రని, డొల్లతనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల చేస్తున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నిన్న ఎల్ఎన్డి సంస్థతో ఆ డొల్లతనం బయటపడింది, ఆ కుట్రిందో బయటపడింది. వాళ్ళ వాసన తెలియనండి, కేసీఆర్ గారు వచ్చి కూడా అదే చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఇంజనీర్లు మాట్లాడిండ్రు. ఆ ఇంజనీర్లని ఏ విధంగా ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పట్ల ఏ విధంగా వివరించకూడదు ఆ విధంగా వివరించి వాళ్ళని చేస్తూనే ఉన్నది, అవన్నీ చేస్తున్నాను. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ వాస్తవం ఎక్కడ అంటే, ఇప్పటికీ 95,000 కోట్లు ఖర్చు అయినాయి. కానీ 2 సంవత్సరాల నుంచే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తినేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ మేడిగడ్డ పిల్లలు కుంగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఒక ప్యాకేజ్ మాత్రమే. మేడిగడ్డ ఒక ప్యాకేజ్ మాత్రమే. అటువంటి 100 ప్యాకేజీలు ఉన్నాయి. ఒక ప్యాకేజ్ అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్, అది దాని ఖర్చు ఎంత అంటే 2,700 కోట్లు. ఆ 2,700 కోట్లతో టేకప్ చేసినటువంటి ప్యాకేజీలో కేవలం 7th బ్లాక్ లో 3 పిల్లర్లు కుంగినాయి. అవి సాంకేతికంగా సరిదిద్దగలిగేవే. దాన్ని చూపించి మొత్తం ప్రాజెక్టే కూలిపోయింది, ప్రాజెక్టే కుప్పకూలిపోయింది, 1,00,000 కోట్లు తిన్నరని ఒకసారి అంటారు, 1,00,000 కోట్లు సముద్రం పాలు చేసిందంటారు. ఇంకా అంత ఏది ఎంత నోటికి వస్తే అంతా మాట్లాడేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి విషపూరితమైన ప్రచారం. దీనికి బీజేపీ, కాంగ్రెస్ కూడబలు కొనిచేస్తున్నటువంటి రాజకీయ కుట్ర.
ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలని ఎప్పటికప్పుడు బలిపెట్టడమే తప్ప వీళ్లకు నిజాయితీగా తెలంగాణ కోసము తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడేది లేదు. ఇవాళ అదే అంటే పల్లెరవి గారు విచారణకు హాజరయ్యే రోజు బల ప్రదర్శన చేయబోతుందా బీఆర్ఎస్? బనకచర్ల 200 టీఎంసీలని ఎత్తకపోవటానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, బీజేపీ పార్టీ మాట్లాడదు. రవి గారు విచారణ రోజు బీఆర్ఎస్ బల ప్రదర్శన చేయబోతుందా, ర్యాలీలు చేయబోతుందా? బల ప్రదర్శన ఏంటంటే మాకు అవసరం ఏముందండి? మా బలం ఏందో మొన్న వరంగల్లోనే రాష్ట్రోత్సవ వేడుకల్లో ఉన్నటువంటిది చూసిండు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, పార్టీలు ప్రత్యర్థులు ఏం మాట్లాడిండు? ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయింది, ఖతం అయిపోయింది, భూస్థాపితం అయితే నామరూపాలు ఉండదు, అది ఇదని ఇక తోచినట్టు మాట్లాడిండు. మొన్న తెలిసింది కదా. ఇవాళ రేపు కేసీఆర్ గారు వచ్చినప్పుడు పార్టీ ముఖ్య నాయకులు ఆటోమేటిక్ గా ఎవ్వరు ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా వస్తారు. అంటే స్వచ్ఛందంగా వస్తారు. విచారణ చేసే రోజు ప్రజలు వస్తారంటున్నారా? కేసీఆర్ గారికి బాసటగా నిలబడుతుంది. దాని బల ప్రదర్శన ఎందుకైతే ఒకటి సరే, మీరు అన్నట్లు బల ప్రదర్శన కాదు, స్వచ్ఛందంగానే వస్తారు. అంటే మీ అధినేత ఆయన్నే స్వతగా ఆయన ఒక నైతిక బాధ్యత వహించి విచారణకు హాజరవుతా అంటున్నారు. న్యాయ వ్యవస్థ ఆయన గౌరవిస్తున్నారు. మరి గౌరవిస్తున్నప్పుడు మీరెందుకు ప్రొటెస్టులు చేయడం అవసరం లేదు కదా? దానికి ఏం చెప్తారు? ప్రొటెస్ట్ అని ఎవరు చెప్పినారండి? మా అధినాయకుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు రాష్ట్ర నాయకత్వము, ముఖ్యమైన నాయకత్వం సహజంగా ఉంటది. అంతేగాని ప్రొటెస్ట్ అని ఎవరు చెప్పినారు? ప్రొటెస్ట్ అని చెప్పేది వీళ్ళే. దానికి ఏదో బలప్రదర్శన ఏమీ లేదు. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధినాయకుడు వస్తున్నప్పుడు వస్తాడు, ఆటోమేటిక్ గా వద్దన్నా కూడా నాయకుడు వెనక క్యాడర్ ఉంటది. ఎందుకంటే ఇలా టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు బలగము కేసీఆర్. కాబట్టి ఆ నాయకుడు ఒక దగ్గరకు విచారణ కమిషన్ గా కాదు, ఇంకెక్కడికైనా బయటికి ఇంకెక్కడ కార్యక్రమాలు పోతున్నప్పుడు నాయకత్వం అంటూ ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం ఉంటుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ చైర్మన్లు, మిగతా వాళ్ళందరం కూడా ఆయన అనుకరిస్తాం, ఆయనతో పాటు ఉంటుంది, వినోదంగా ఉంటుంది, సహజం అది. ఈ ఒక టీఆర్ఎస్ఏ కాదు, ఏ పార్టీ నాయకుడైనా కూడా సహజంగా ఉంటది. ఆ పార్టీ నాయకుడు పోతున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం సహజంగా ఫాలో అవుతుంది. దాన్ని బల ప్రదర్శన ఎందుకంట? కేసీఆర్ ఇవాళ కాదు, 2001లో పార్టీ ఆవిర్భవించిన రోజు కరీంనగర్ సభ పెట్టిన రోజు మార్చి 17వ తారీఖు కరీంనగర్ సింహగర్జన 2001 పార్టీ ఆవిర్భావ సభ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఎక్కడికి పోయినా కూడా 100 కార్లు ఆయన అనుకరిస్తారు, 100 మంది ఆయన అనుకరిస్తారు. ఢిల్లీకి ఎవరు ఏం సాధ 2000 కార్లతోటి ఢిల్లీకే 20 ఏళ్ల క్రితమే కేసీఆర్ గారు తెలంగాణ వాదాన్ని చెప్పడం కోసం 2000 కార్లతో ఢిల్లీకే ర్యాలీగా పోయిండు. ఇవాళ బల ప్రదర్శన అర్థం లేని వాదం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. అండ్ అదే విధంగా బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి రవికుమార్ గారు. జితేందర్ గారు చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంటుందా, లేదంటే ఎందుకంటే కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి కేవలం బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తుంది కమిషన్ అని, ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మీకు నమస్కారాలండి. ఇది కాళేశ్వరం అనేది కట్టింది కేసీఆర్ సొంత డబ్బులతో కాదు, ముందుగా అది గమనించాలి. మనమంతా ప్రజల సొత్తుతో కట్టింది. ప్రజలు, ప్రభుత్వము, ప్రజాపతిలు, ఇది మూడంచెల వ్యవస్థ. ప్రజల సొత్తుతో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రజాప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్ష రూపకంగా ఎత్తి చూపడం ఆ ధర్మం. గడిచిన 10 సంవత్సరాలలో మరి ఇది తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణత్య చేయవల్ల 400 కోట్లతో అయిపోయే 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ తో అయిపోయేటువంటి సంస్థ. ఇది ఒక బ్యారేజ్. దాన్ని తల నుంచి తీసుకొచ్చి పాదాల దగ్గర, మరి ఇక మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి 1,02,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే, మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఆ రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ బ్యారేజ్ అనేది కూలిపోయిందంటారా కుంగిందంటారా అనేది ప్రజలు గమనిస్తున్నారు, నాయకులంతా తెలుసు. ఆ రోజు కుంగినప్పుడు ఆయన ప్రభుత్వం అప్పటికి ఉండే దాని మీద ఒక విచారణ కమిటీ వేసుకుంటే బాగుంటుండే. దానికి మరి ప్రజాధనము దుర్వినియోగం అయినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఈ ప్రభుత్వం అనేది విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదా? జరపాలి కదా. మరి ఈ విధంగా కాళేశ్వరం కానీ, అదేవిధంగా విద్యుత్ కొనుగోలు విషయం కానీ, ఈ రేస్ విషయంలో కానీ
ప్రజల ధనం దుర్వినియోగమైనప్పుడు మా ప్రజల చేత ఎన్నుకోబడ్డ మా ప్రభుత్వం అనేది విచారణ ఏర్పాటు చేయడం అనేది సహజంగా ఉంటది. మరి ఇది కూలిపోయే దగ్గర కట్టాల్సిన అవసరం ఏముంది? మా అభిప్రాయం ఏంటంటే ఇది ధన లిఫ్ట్ ఇరిగేషన్ గా మేము భావించాల్సి వస్తుంది తప్ప వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ 400 కోట్ల రూపాయలు, ఎక్కడ 1,02,000 కోట్ల రూపాయలు, అక్కడ 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటే ఇక్కడ 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ తీసుకొచ్చి మరి ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా కాదా ఇది? మరి కూలిపోయిన దాన్ని మరి విచారణ జరపకూడదా? ప్రజలకు నిజాలనేది తేల్చాలి కదా. ప్రజలకు మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ప్రజలకు తెలియజేయాలి కదా. ఈ రోజు విచారణ కమిషన్ అనేది సిపి ఘోష్ గారి ఆధ్వర్యంలో ఆయన అనేక రకాలుగా ఈ రోజు మరి తమిళనాడు జరిగినటువంటి శశికళ విషయం గాని, బాబ్రీ మసీద్ విషయం గాని అనేక కేసుల విషయాలు విచారణ జరిపినటువంటి ఒక గొప్ప మరి ఆయన వ్యక్తి. ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి, మరి చెప్పాలి. మరి ఆయన తెలియజేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన జరిగినటువంటి అవినీతి ఏందనేది తేటతెల్లం కావాలి కదండి. ప్రజలకు తెలియజేయాలి కదా. మేము అదే అడుగుతున్నాం. ఇది ధనం కోసం మనీ లిఫ్ట్ ఇరిగేషన్ కిందకి దీనికి వాడుకున్నట్టుగా మేము అభియోగం చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు అన్నారు కదా మొన్నటి వరకు కేసీఆర్ ఎందుకు రారు, తప్పు లేనప్పుడు రావాల్సింది కదా, విచారణకు హాజరవ్వచ్చు కదా అని కామెంట్లు చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ నిజంగానే హాజరవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? విచారణకు వస్తున్నారు కదా. అదే కదండి మేము అదే అడుగుతున్నామండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, అటు అసెంబ్లీకి రారు, మరి ఇటువంటి విచారణకు రారు. ఇంతకుముందు విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా ఒక కమిషన్ వేసినప్పుడు దాన్ని కూడా కోర్టుకెళ్లి సుప్రీం కోర్టుకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మరి ఎందుకు వెళ్లారండి? తప్పు చేయనప్పుడు ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు డోంట్ డిస్టర్బ్. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తే మీరు మాట్లాడండి. మరి ఆ రోజు కొనుగోళ్ల విషయంలో సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్లాడండి? విద్యుత్ కొనుగోళ్ల విషయంలో. కాబట్టి ఈ రోజు మేము అదే అడుగుతున్నాం. ప్రజలకు మీరు సమాధానం చెప్పండి, వచ్చి రాండి. మీరు అసెంబ్లీకే రారు, జీతం తీసుకుంటున్నారు, ఈ రోజు ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నారు. ప్రజల కోసం మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. జీతం తీసుకుంటారు, అక్కడ హాజరు గారు, ఇక్కడ హాజరు గారు అంటారు. ఏదైనా కమిషన్ పెట్టి మీరు కట్టినటువంటి బ్యారేజీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కూలిపోయినప్పుడు దాన్ని విచారణ కమిటీ వేయొచ్చు కదా, దానికి సిబిఐకో దేనికో ఇవ్వచ్చు కదా. దాన్ని మరి పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు? దాన్ని ఎక్కడ చేయాలి కదా. ఎలక్షన్ లో నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎందుకు చెప్తారండి? మీకు అవగాహన ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎవరి పరిధిలో ఉంటది వ్యవస్థ? మీకు అవగాహన లేదు. అప్పటికి షెడ్యూల్ అవగాహన లేదండి. మీరు అవగాహన లేకుండా అరే బాబు ఆ రోజు చూడండి, మరి షెడ్యూల్ ఎప్పుడు వెళ్ళింది? అరే షెడ్యూల్ వచ్చిందండి, అప్పటికి కోడ్ రాలేదు, షెడ్యూల్ వచ్చింది. తేడా ఉంటుందండి. కోడ్ మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉండి షెడ్యూల్ వచ్చింది, కోడ్ రాలేదంటే ఏం చెప్తాను చెప్పండి? షెడ్యూల్ వచ్చింది కోడ్ అమల్లోకి వస్తుంది. ఇంత సీనియర్ గా ఇంత అవగాహన మాట్లాడితే మీరు వినండి, మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి. మరి మీరే మాట్లాడండి, చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత మీరు తప్పుడు సమాచారం చెప్పకండి, వాస్తవం చెప్పండి అని చెప్తున్నా. అది మాట్లాడండి, నాకు అభ్యంతరం లేదు. సమాచారం చెప్పకండి. మీరు వ్యతిరేకించండి ప్లీజ్. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? లేదండి, ఇప్పుడు ఈ జరిగినటువంటి 10 సంవత్సరాలలో ఆర్థిక విధ్వంసం మీద మనకు చర్చ జరగాల్సిందే. ఏ డబ్బు అనేది ప్రజల సొత్తు. ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. మా బాధ్యత ఏంది? మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, మా మంత్రివర్గం గాని, మా ప్రభుత్వం గాని జరిగినటువంటి లోపాలను అనేది చూడాలి. ప్రజలు అడుగుతారు కదా. ఇప్పుడు కూలిపోయే దగ్గర ప్రాజెక్టు కడితే కూలిపోయిందనే దాని విషయంలో ప్రజలకు సమాధానం అయితే చెప్పాలి కదా. సరే మీరే చెప్పండి, కూలిపోయే దగ్గర ప్రాజెక్ట్ కట్టారు, ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఉందా లేదా? 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నారు, దాని వల్ల ఉపయోగం ఉందా లేదా తెలంగాణ రాష్ట్రానికి? మీ మాటల్లో చెప్పండి. తల దగ్గర కట్టుకోవాల్సింది కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి లిఫ్ట్ చేసేట్లండి. ఇక్కడనేమో ఇప్పుడు ప్రాణహిత్య చేయవల్ల కట్టాల్సిన ఏరియాలో 400 కోట్ల రూపాయలు అయిపోయేదానికి 1,02,000 కోట్లు ఖర్చు పెట్టారు కదండి. ఎందుకంత డబ్బు అవసరము?
అక్కడ వాటర్ ఎన్ని టీఎంసీలు వస్తుంది, ఇక్కడ ఎన్ని టీఎంసీ లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదంతా ఒక సరే, పెద్ద ఓకే. వ్యవస్థ. సమయం సరిపోదు మనం దాని గురించి చర్చిస్తే. క్లారిటీ తీసుకుందాం దాని కాబట్టి గురించి. ఓకే, అక్కడ ఓకే. 400 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని ఈ రోజు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ధనాన్ని లిఫ్ట్ చేయడం కోసమే చేసిరన్నట్టు మా ఓకే. అభియోగం అది. రైట్ దాన్ని రైట్ తేల్చండి. ఓకే ఓకే అండి, PC ఘోష్ గారు మళ్ళీ వచ్చారు వస్తానండి కదా, ఇప్పుడు జితేందర్ గారు మీ కమిషన్ దగ్గరికి. దాన్ని తేల్చమనండి. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? జితేందర్ గారి మాటల్ని ఏకీభవిస్తారా? 400 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ ని 1,00,000 పైచిల్క కోట్లతో వృధా చేశారు, డబ్బుని వృధా చేశారని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకొకటి, కేసీఆర్ కూడా విచారణకు హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏ రకంగా చూస్తుంది ఇది బీజేపీ దీన్ని? ఇప్పుడు ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకి ఇప్పటికీ కూడా అర్థం కాకుండా ఉన్నది. అసలు కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వ్యవసాయ రంగానికి అసలు ఏమైనా అసలు లాభం చేకూరుస్తున్నదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నది అందరి మైండ్ లో. కొంచెమన్నా రిజల్ట్స్ ఏమైనా కనిపించింటే తెలంగాణ ప్రజలు కొంచెం, అంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ వేసేది కాదు, ఇంత విచారణలు జరిగేవి కాదు. అసలు మొత్తానికి అర్థమవుతుంది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అసలు ఏమీ లాభం లేకుండా పోయింది తెలంగాణ ప్రజలకి, తెలంగాణ వ్యవసాయ రంగానికి. కేవలం డబ్బు వృధా అయింది. పైగా ఆ డబ్బులో వీళ్ళు కొంచెం దోచుకున్నారు. ఈ దోచుకోవడానికే ఈ ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని మార్పులు చేశారు. ఆ డబ్బును దోచుకోవడానికే రకరకాలైనటువంటి కార్పొరేషన్లు క్రియేట్ చేసి అప్పులు తెచ్చి మరి కట్టారు. అప్పటికే కాగ్ రిపోర్ట్ కూడా ఉన్నది. కాగ్ రిపోర్ట్ కూడా ఏమని చెప్పిందంటే ఇది వయబుల్ కాదు ఈ ప్రాజెక్టు, ఎందుకంటే ₹1 ఖర్చు పెడితే కనీసం 52 పైసలు కూడా రిటర్న్ రావు అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో, అంతకంటే ముందు అనేక మంది సీనియర్ ఇంజనీర్లు, సలహాదారులు చెప్పిన విషయాన్ని కూడా కాగ్ ధృవీకరిస్తూ ఆ విషయాన్ని ఎప్పుడైతే చెప్పిందో తెలంగాణ ప్రజలందరి మైండ్ లో ఒక రకమైన క్వశ్చన్ ఏర్పడింది. కేసీఆర్ గారు గవర్నమెంట్ పైన కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇవన్నీ డౌట్లు, క్వశ్చన్స్ అన్ని వచ్చినాయి. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే కాళేశ్వరం నిజంగా మనకు లాభదాయకమైన ప్రాజెక్టేనా, కాళేశ్వరం వల్ల నిజంగానే ఏమైనా లాభం జరిగిందా, ఇది చెప్పలేకపోతున్నారు. ఇది ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఆ ఇంజనీర్లు కూడా స్పష్టంగా బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. కానీ చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే దీని వల్ల లాభం లేదు, ₹1 ఖర్చు పెడితే 52 పైసలు మనకు వస్తుంది, అంతేగాని ఇంకా 50 పైసలు ఉల్టా నష్టం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి, వీటిని మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు కేవలం కరెంటుకే ఖర్చు అవుతుంది. ఆ కరెంటు ఖర్చులు తీయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు, దానికి కూడా మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది మొదటి 3-4 సంవత్సరాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఇది నష్టం చేసే ప్రాజెక్ట్ అని తెలిసినప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం అలాగే ముందుకు ఎందుకు వెళ్లారు అనే దానిపైన ఇప్పుడు విచారణ జరగాల్సింది. ఆ విచారణను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో విచారణ చేపిస్తాం, అవినీతి జరిగింది, ఖచ్చితంగా అవినీతిని బయట పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇది ఎలక్షన్ లో హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ 4 రిపోర్ట్లు ఉన్నాయి దానిపైన. ఒకటి వచ్చేసి కాగ్ రిపోర్ట్ ఉన్నది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఉన్నది, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉన్నది, ఇంకొక రిపోర్టు మన ఎన్సిడి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఉన్నది. ఇట్లా 4 రిపోర్ట్ ఉన్నాయి. ఈ 4 రిపోర్ట్లలో కూడా ఏ రిపోర్ట్ లో కూడా కొంచెమన్నా కాళేశ్వరం కట్టిన విధానాన్ని మద్దతిస్తూ ఏ రిపోర్ట్ కూడా చెప్పలేదండి. ఏ రిపోర్ట్ కూడా చెప్పలేదు, ఒక్క రిపోర్ట్ కూడా చెప్పలేదు. 4 రిపోర్ట్లలో ఒక్క రిపోర్ట్ కూడా చెప్పలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పలేదు, కాగ్ రిపోర్ట్ చెప్పలేదు, విచారణ కమిషన్ ఇప్పుడు విచారణ జరుగుతుంది నాకు తెలిసి అది కూడా అట్లానే ఉన్నట్టున్నది. అంతకుముందు విజిలెన్స్ కమిషన్ కూడా చెప్పలేదు. ఏ కమిషన్ రిపోర్ట్ కూడా ఇంతవరకు కాళేశ్వరానికి మద్దతుగా చెప్పలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కాళేశ్వరంలో ఏదో జరిగింది, అక్కడ అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టంగా. అది ఎంత మేరకు అవినీతి జరిగింది, ఎన్ని కోట్లు వీళ్ళు దండుకున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు పంచుకున్నారు అనేది ఇప్పుడు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, గత సంవత్సరంన్నర కాలంగా, సరే పోయిన సంవత్సరం మార్చిలో వేసిరు, జూన్ 30 కల్లా ఈ జ్యుడిషియల్ కమిషన్ విచారణ రావాల్సింది, దాన్ని పొడిగించుకుంటూ ఇప్పుడు మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏం తెచ్చారంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, హరీష్ రావు గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వచ్చే నెల 9 తారీఖులో ఈ విచారణ అంతా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమన్నా బట్టబయలు చేస్తారా? ఇప్పుడు ఇంకో విషయం కూడా ఏం తెలుస్తుందంటే దీంట్లో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది.
ఈడీ కూడా ఎంటర్ అయితే ఈడీ కూడా ఒకవేళ ఇదే రకమైన రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, కాళేశ్వరం వల్ల నష్టమే తప్ప లాభం లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ బాధ్యత ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఏంటి? దీన్ని ఏ విధంగా లాభదాయకమైన ప్రాజెక్ట్ గా దీన్ని మార్పు చేస్తారు? ఏ విధంగా దీన్ని వినియోగంలోకి తీసుకొస్తారు? దీని వల్ల నిజంగానే మనకు వినియోగంలోకి వచ్చి దాని తర్వాత మనకు లాభం అంటే వైబుల్ అయ్యేటట్టుగా చేస్తారా చేయరా అనేది కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వ్యవహరించి చెప్పాల్సిన విషయం. దీంట్లో రికమెండేషన్స్ ఉన్నాయి, ఎన్సిడిసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎన్డిఎస్సి రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ ఎన్డిఎస్సి రిపోర్ట్స్ కావచ్చు, మిగతా నిపుణుల రిపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని తీసుకొని ఈ యొక్క ఇంత పెద్ద ప్రాజెక్టు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ని లాభదాయకంగా మార్పులు చేయడానికి ఏమేమి కావాలనేది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందా అంటే ఇంతవరకు అటువంటిది ఏమీ కనిపిస్తలేదు. మొత్తానికి సరే విచారణ జరుగుతుంది, సరే వాళ్ళు ఎన్నో వందల కోట్ల లేకపోతే వేల కోట్ల దీంట్లో కమిషన్ల రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో దండుకొని ఉంటారు. అది ఎప్పుడు బయటికి వస్తుందా రాదా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉన్నది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ వీళ్ళతో కుమ్మక్కైపోయి సరే ఈ కేసును మనము పెద్దగా దానికి కేసులో దమ్ము లేకుండా చేస్తే మాత్రం వీళ్ళిద్దరు కలిసిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలా. సరే అది కూడా అయిపోయింది అనుకుందాం. దాని తర్వాత ఈ తెలంగాణ ప్రజల యొక్క సొత్తు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇది నిజంగానే మనకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా ఏ విధంగా చేయాలనేది కొంచెం కూడా ఒక విజన్ లేదు కాంగ్రెస్ పార్టీకి. ఒక విజన్ లేదు, ఒక దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది అసలు ఒక ఆలోచన లేదు, ఏం లేదు. తెలంగాణ ప్రజలు వీళ్ళు మోసం చేయడానికే ఉన్నారు, డైవర్ట్ కోసం వాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయలేని పరిస్థితుల్లో కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును ప్రజల దృష్టిని మళ్లించడానికి వాడుకుంటున్నారు. ప్రజల దృష్టిని మళ్లించి వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళు అమలు చేయాల్సినటువంటి హామీల్ని అమలు చేయకుండా ప్రజల్ని దృష్టి మళ్లించి మోసం చేసే పని చేస్తున్నారు. నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు ఈ కాళేశ్వరాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి లాభదాయకమైన ప్రాజెక్ట్ గా మార్పులు చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న విధానం ఏంటి? ఎటువంటి విధానాన్ని అవలంబించబోతున్నారు? సంవత్సరంన్నరైంది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. మీరే చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిన తర్వాత దాన్ని బయటకు తీసిన తర్వాత మరి కాళేశ్వరాన్ని కూల్చేస్తారా? కాళేశ్వరాన్ని ఇంకేమైనా మార్పులు చేసి మనకు లాభదాయకమైన ప్రాజెక్ట్ ఏమైనా మార్పులు చేస్తారా? మీ విధానం ఏంటి? సంవత్సరంన్నర నుంచి ఇప్పటి వరకు కూడా మీ విధానాన్ని మీరు ప్రకటించలేదు. కేవలం దృష్టి మళ్లించడానికే, కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసులు అని చెప్పేసి విచారణ కమిషన్, 4 కమిషన్ రిపోర్ట్ ఉన్నాయైనా ఇప్పటికైనా ఒక కంక్లూజన్ కి రండి, ఒక కంక్లూజన్ కి వచ్చేయండి. దీన్ని ఈ విధంగా చేద్దాం, దీన్ని ఈ విధంగా చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, మనకు వైబుల్ అవుతుంది, రూపాయి ఖర్చు చేస్తే రూపాయిన్నర మనకు లాభం వస్తుంది, ఒక 10 ఏళ్ల తర్వాత మనకు 2 రూపాయలు లాభం వస్తుంది. ఈ విధంగా ఏమైనా ఒక రిపోర్ట్ ఏమైనా తయారు చేయండి. తయారు చేయకుండానే కేవలం అలా చేయకపోతే ఏమనుకుంటారంటే, అలా చేయకపోతే ప్రజలుగా ఎవరైనా ఏమనుకుంటారంటే సింపుల్ గా దీన్ని వాళ్ళు దృష్టిని మళ్లించడానికి వాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ. ఇంకొక విషయం చెప్తా, కేసీఆర్ గారు మరి విచారణకు హాజరు అవుతారా లేదా? ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిందే. ఒకవేళ కేసీఆర్ గారు ఎందుకంటే రికార్డు ప్రాజెక్ట్ ఇది, కేవలం 3 సంవత్సరాల కాలంలో నిర్మాణం కంప్లీట్ చేసి దాదాపు 90% అంటే 80% 90% ఇంకొక 47,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గానీ 100% కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవ్వదండి. ఇంకా 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి, అప్పుడే గానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అవ్వదు. మరి ఇప్పటి వరకు చేసినటువంటి ఖర్చు ఏ విధంగా సమర్థించుకుంటారు? అసలు ఏ విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ లాభదాయకమైంది అనేది కేసీఆర్ గారు విచారణ కమిషన్ ముందు హాజరై చెబితే తెలంగాణ ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీని కూడా మనం బయట పెట్టేట్టు ఉంటది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 47,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో ఏమైనా మార్పులు చేసి దాన్ని లాభదాయకమైన ప్రాజెక్ట్ గా చేస్తుందా? సరే, ఇది ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ ఇంటి ప్రాజెక్టో, బీఆర్ఎస్ పార్టీ ఇంటి ప్రాజెక్టో, లేకపోతే కేసీఆర్ సొంత ప్రాజెక్టో, రేవంత్ రెడ్డి సొంత ప్రాజెక్టో కాదు, ఇది తెలంగాణ ప్రజల ప్రాజెక్టు. దాని గురించి క్లారిటీ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరాం గారు ఏం చెప్తారు? ఇప్పుడు విచారణకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది, అండ్ ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు మరి ఇందాక రవికుమార్ గారు చెప్పినట్లుగా ఈ విచారణ విషయంలో కాంగ్రెస్ డిలే చేస్తుందా? ఏమైనా ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ని ముందు పెట్టుకుని దీన్ని ఒక స్ట్రాటజీగా వాడుకుంటుందా, లేదంటే ఇది నిజంగా న్యాయపరంగా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? ఏమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలండి. సునీత, మనము 2 విషయాలను గమనించాలి. ఈ 2 విషయాలు, ఒకటి వచ్చేసేమో రాజకీయాలు, ఇంకొకటి వచ్చేసేమో ప్రభుత్వం చేయాల్సిన పనులు.
అంటే రాజకీయాలు అనేది రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటాయి, రాజకీయాలు చేస్తుంటాయి. ఇది సర్వసాధారణం. సో దీన్ని మనం ఎవరు ఆపలేము, ఆపకూడదు కూడా. ఎందుకంటే డెఫినెట్ గా ఇది రాజకీయాలు కాబట్టి రాజకీయం చేయాల్సిందే. కానీ ప్రభుత్వాలు కూడా రాజకీయాలు మాట్లాడి రాజకీయాలు చేస్తూ ఉంటే ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తప్పితే ఇక్కడ శిక్షలు ఉండవు, విచారణ ఉండదు. ప్రాపర్ విచారణ లేదు, సరైన శిక్షలు ఉండవు. ఈ సరి అయిన విచారణ శిక్షలు లేనివి ఎంతకాలం గడుస్తుంది అంటే ఈ పబ్బం ఎంత గడుస్తుంటే ఎలక్షన్ల వరకు కావచ్చు, లేదు అనుకుంటే ఇమేజ్ కోసము, లేకపోతే విషయాలను పక్కదో పట్టించడం కోసము, లేదంటే ఎదుటి వ్యక్తి మీద నువ్వు దొంగ 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 అని చూపించడం కోసం పనికొస్తుంది. ఇది పనికొస్తే జనాలు నమ్ముతారా అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో చూద్దాం ఎట్లా జరగని అనుకోవడం పనిచేయటం. అంటే ఇది మాత్రమేనా ఈరోజు ఒకవేళ కనుక మీరు చెప్పే ప్రాజెక్టులు నీతివంతమే అయితే నిజంగా ప్రాజెక్టులో అవినీతి అనేది ఇప్పుడు మాత్రమే జరుగుతాయి అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాత్రమే జరిగిందా, లేకపోతే ఇంతకుముందు జరిగిందా అనే దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రాజెక్ట్స్ అంటేనే అవినీతి అడ్డగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారేటియే ప్రాజెక్ట్స్. ఇది బీజేపీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ప్రభుత్వాలు ఏ రూపంలో ఉన్నా కూడా చేసే అవినీతి అంతా ప్రాజెక్టులోనే. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే, 20 సంవత్సరాలని చెప్దామా, ఓ 15, 18, 16 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే పతాక శీర్షికలలో ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనేది కొన్ని వందల సిరీస్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఇక్కడ తెలియని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. సో అంటే ప్రాజెక్ట్స్ అనేది అప్పుడే పుట్టినాయా అంటే అంతకు ముందు కూడా పుట్టినాయి, అంత ముందు కూడా చేసినాయి. అంటే ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాకపోవడం అనేది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాకపోతే మరి ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి? ఇంత వ్యయ ప్రయాసాలతోని 100ల కోట్లతోనే మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ లక్షల కోట్లకు కూడా చేరువవుతూ ఉంటే మరి లక్షల కోట్లకు కూడా ఇది కంప్లీట్ కాకపోతే ఇక్కడ అవినీతే లేదా? అంటే ప్రాజెక్టు మొదలు పెట్టింది ఎవరు, ప్రాజెక్టు మీద పనిచేస్తున్నది ఎవరు, ప్రాజెక్టును దోపిడీ వ్యవస్థగా మార్చుకున్నది ఎవరు అంటే రాజకీయ పార్టీలు అనేదానికంటే కూడా ప్రభుత్వం ఏ రూపంలో ఉన్నా, అంటే ఏ పార్టీ రూపంలో ఉన్నా జరుగుతున్న అవినీతి ఇది. కాకపోతే ప్రాజెక్ట్ అది ఇప్పుడు మూసీ నది ప్రాజెక్టు రేవంత్ తీసుకొచ్చిండ్రు. ఆ మూసీ నది మీద ప్రాజెక్ట్స్ మీద చాలా ప్రశ్నలు లేవనెత్తినాం. ఆ మూసీ నది ఎక్కడ పోయిందో, ప్రాజెక్ట్ ఎక్కడ పోయిందో వీడికి అర్థం కాదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అప్పుడు లక్ష్మయ్య నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉండేవాడు, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాడు. రోజు పతాక శీర్షికలో వచ్చేటివి, రోజు పతాక శీర్షికలో వచ్చేది. మరి అవి వాటి గురించి కూడా మనం లెక్కలు చేద్దామా? దానికంటే ముందు ప్రాజెక్టులు మొదలుపెట్టిన లేవా? అంటే ఈరోజు ప్రాజెక్ట్స్ అనేవి ప్రజలకు ఏ మేరకు బెనిఫిట్ జరుగుతున్నాయి, ఎంత ప్రజాధనాన్ని నష్టం చేస్తున్నాయి. మీరు ప్రాజెక్ట్ తీసుకొచ్చేసిండ్రు, విత్ ఇన్ ద షార్ట్ టైం లోపల కంప్లీట్ అయిపోయింది, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కంప్లీట్ అయిపోయింది, దాన్ని మనం ఇమీడియట్ చేసేద్దాము అనుకున్నప్పుడు ప్రాజెక్ట్ మొదలు పెట్టచ్చు. లేదు దాన్ని చిత్తశుద్ధి పెట్టుకొని 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఇంకే ఎన్నేళ్ళు కంప్లీట్ అయితే కూడా ఒక అంచనా లేకుండా ఒకవైపు ప్రజాధనాన్ని తీసుకొచ్చి ఖర్చు చేస్తూనే ఉంటే, బురదలో పోస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? కానీ ఇది బురదలో పోయటం లేదు, పక్కాగా జేబులోకి వెళ్ళే పైసలు. మన కళ్ళ ముందు కనిపించేది ఏంది, జనాల్లో చెప్పిందంటే బురదలో పోస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది రాజకీయ వ్యవస్థలో ఉండే కొంతమంది నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయే ఒక ప్రణాళికబద్ధమైన ప్రాజెక్ట్స్. దీన్ని ఎవరైనా ఆపగలుగుతారా? దీనిపైన ఒక స్పష్టమైన విచారణ తీసుకొస్తారా? దీనిపైన శిక్షలు ఉంటాయా? దీనిపైన నిజంగానే కనుక ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుల మీద ఎన్ని శిక్షలు పడ్డవి, ఎన్ని కేసులు పెట్టేసిండ్లు, ఎంతమంది జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు అంటే జీరో అని చెప్పేస్తూ ప్రాజెక్టుల మీద పోయిన వాళ్ళు జీరో. ఇక రాజకీయ నాయకుల మీద ఎంతమంది శిక్షలు పడ్డాయంటే మధు కూడా, లాలు ప్రసాద్ యాదవ్, ఈ ఇద్దరిని మినహాయింపు చేస్తే ఎవరికైనా శిక్షలు పడ్డాయా? అక్కడ దాకా 2G కుంభకోణం లోపల
వేల కోట్ల స్కామ్ ఉందని గగ్గోలు పెట్టేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అరెస్ట్ చేపించేసి ముఖ్యమంత్రి కూతురు అని చూడకుండా కూడా కనుమూలిని రాజాను జైలుకు పంపించేస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు చాలా క్లీన్ చీట్ ఇచ్చి బయటికి పంపించేసింది. మరి ఎవరి కేసులు పడాలి ఇప్పుడు ఎవరికి జైలుకు పోవాలి వీళ్ళు? నిజంగా జైలుకు పోయినలా? ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ వ్యవస్థలో కానీ బ్యూరోక్రాట్స్ లో కానీ ఉన్నతమైన ప్లేస్ లో ఎవరున్నా కూడా వాళ్ళకు శిక్షలు పడ్డాయా? నిన్న మొన్న గాలి జనార్దన్ రెడ్డికి మంచిపేలో శిక్ష పడ్డది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ గాలి జనార్దన్ రెడ్డిది. కానీ ప్యూర్లీ పొలిటీషియన్ కి ఏమైనా జరిగిందా అంటే ఈరోజు ఏమీ లేదు. అంటే దీన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ముందు పెడుతున్నది. అంటే కేసీఆర్ కూడా విచారణకు హాజరవుతానని అంటున్నారు కదా. అటు మీరు చెప్తున్నట్లుగా కవిత ఏ రకంగా క్లీన్ చిట్ తో బయటకు వచ్చిందో కేసీఆర్ కూడా అలాగే వస్తారని అంటున్నారా ఏంటి? కవిత ఎక్కడ క్లీన్ చిట్ తో బయటకు వచ్చిందండి? మీరు ఇందాక చెప్పినట్టు నేను చెప్పాను. మీరు అన్నారు కదా క్లీన్ చిట్ తో బయటకు వస్తున్నారని చెప్పేసి. నేను కవిత గురించి మాట్లాడలేదు, కనుమూలి గురించి మాట్లాడాను. నేను కనుమూలి గురించి మాట్లాడాను. అప్పటి ముఖ్యమంత్రి కూతురు కనుమూలి గురించి మాట్లాడాను. ఇది మన కరుణానిధి కూతురు కనుమూలి గురించి మాట్లాడాను. అంటే ఇక్కడ వీళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారున్నా అక్కడ జరిగేది ఏమీ లేదు. కేసీఆర్ గారు అది మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కాదు, అది ఎండ్ అవుతున్న ప్రాజెక్ట్ కాదు. నెక్స్ట్ ఏ రాజకీయ వ్యవస్థ ఉన్నా కూడా శిక్షలు ఉండవు. అంటే ఇక్కడ శిక్షలు లేని వ్యవస్థ లోపల వీళ్ళు చాలా పదిలంగా భద్రంగా రాజకీయ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ పేర్లు ముఖ్యం కాదు, రాజకీయ వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధులను ప్రజలను ఎలా దోపిడీ చేయాలనో వీళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు తప్పితే ప్రజలను ఎలా కాపాడుకోవాలన్న దాన్ని ఖర్చు చేయటం లేదు. అంటే అక్కడ బ్రెయిన్ ఖర్చు చేస్తే పైసలు ఖర్చు అవుతుంది. అసలు బ్రెయినే ఖర్చు చేయకపోతే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జస్ట్ 2 క్వశ్చన్లు అడుగుతాను, 3వది కూడా అక్కర్లేదు. ఒకటి వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల అవినీతి జరిగింది అనేది వాస్తవము, దాన్ని మేము అందరం ఒప్పుకుంటాం, మేమే మాట్లాడినాం. మరి అవినీతి పైన ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు ఉన్నాయి మీరు చెప్పండి. అంటే మీ స్కిన్ను మీరు కాపాడుకోవడం కోసం మాత్రం బెదిరిస్తున్నారా? ఎట్లాగూ రానున్న రోజులలో మేము గెలవము, ఒకవేళ కనుక బీఆర్ఎస్ గెలిచింది అనుకో, ఇప్పుడు జస్ట్ ఏదో తోకబట్టి కొంచెం లాగినాం అనుకో, 4 రోజులు జైలుకు పోయి వచ్చిన తర్వాత రేపు 40 రోజులు కాదు 4 ఏళ్ళు జైలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళను. ఎందుకంటే ఇప్పుడు కమిషన్లతోని మాత్రమే పనులు జరుగుతున్నాయి అన్న విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న నాయకులు చెప్తున్నారు, బయట వాళ్ళు ఎవ్వరు చెప్పట్లేదు. అంటే ఈరోజు మీ దగ్గర జరుగుతున్న ఈ దోపిడిని దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు దోపిడి లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న దోపిడి లేదా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, హెల్త్ ఎక్కడ పోయింది, ఎడ్యుకేషన్ ఎక్కడ పోయింది, ఆల్కహాల్ మీద ఎంతమంది చచ్చిపోతున్నారు? దీనిపైన నేను కొన్ని లక్షల డిస్కషన్లు కూర్చుంటే దీనిపైన మాట్లాడాలి అంటే రేవంత్ వచ్చేసే మాట్లాడదామన్నా కంపల్సరీ మాట్లాడదాం, ఇది కావాలా ప్రజలకు అన్నావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇది అంటేనే నువ్వు నాకు తెలియదు నేను నీకు తెలియలాగా అయిపోయింది. ఈ మాటలు అంటేనే ఆ ప్రభుత్వం లోపల ఆల్కహాల్ అమ్ముతలేం కదా లేదంటాం. ఇది అంటేనే ప్రజలకు విపరీతమైన చదువు వచ్చేసింది, అందరు ఆరోగ్యంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఇవన్నీ వాస్తవాలేనా? ఈ 2 అంశాల పట్ల మీకు చిత్తశుద్ధి లేకపోతే ఇక ఏ అంశాల పైన మీకు చిత్తశుద్ధి లేదు. అంటే ఈ చిత్తశుద్ధి లేని మాటలు అనేది ఓన్లీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే పనికొస్తాయి తప్పితే ప్రజా శ్రేయస్సు కోసం కాదు అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అర్థం కావాలి. పల్లెరవి గారు, సో ఏం చెప్తారు? కూలిపోయే దగ్గర కట్టాల్సిన అవసరం లేదు, 400 కోట్ల ఖర్చుని లక్షల కోట్ల వరకు తీసుకెళ్లారని చెప్పేసి ఇందాక జితేందర్ గారు అన్నారు. అండ్ ఇందాక రవికుమార్ గారు కూడా చెప్పారు దీనికి సంబంధించి కూడా ఇంత నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు కట్టారు అంటూ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనికి? సునీత గారు, ముందు జితేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జితేందర్ గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదు. ఎందుకు అంటే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2005లో మొదలైంది, 2008లో శంకుస్థాపన చేసిండు.
2008లో శంకుస్థాపన చేసి 2014 దాకా చేసింది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా ఆ రోజు వీళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం వీళ్ళే కాబట్టి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ రోజు వీళ్ళ చేతుల్లోనే మొత్తం వ్యవస్థ ఉండి వీళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ 150 మీటర్ల ఎత్తున తుమ్మిడిహట్టి దగ్గర నీటి మట్టంతో ప్రాజెక్టు టేకప్ చేసి ఉంటే ఇలా కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు. మొదలు పెట్టిండ్రు. ఒక్క పర్మిషన్ ఎందుకు తేలే? ఒక్క పర్మిషన్ తేలే. మహారాష్ట్రను ఒప్పించకపోగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా లెటర్ రాసింది. ఎటువంటి పరిస్థితుల్లో 150 మీటర్ల ఎత్తుకు ఒప్పుకునేది లేదు, దాని మీద మీరు ఒక్క నయా పైసా ఖర్చు పెట్టినా కూడా అది వృధానే అవుతుందని చెప్పేసి అధికారికంగా లేఖ రాసింది అప్పటి ముఖ్యమంత్రి. 2, కేంద్రం నుంచి ఒక్క పర్మిషన్ రాలే, పర్యావరణ పర్మిషన్ రాలే, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రాలే, సిడబ్ల్యూసి పర్మిషన్ రాలే. మొదలుపెట్టి పూర్తి చేస్తుంటే నిజంగా వీళ్ళు రాష్ట్రంలో, మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటిది, కేంద్రం ఉన్నటువంటి వీళ్ళు ఆ రోజే చేయలేదు. 8 సంవత్సరాలు ఏం చేసిరండి? చేయలేదు. నిజంగా ఆ రోజు మీరు అటు మహారాష్ట్రను ఒప్పించి, కేంద్రాన్ని ఒప్పించి మీరు నిజంగా పూర్తి చేస్తుంటే ఇలా కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు. కానీ తలకాయ దగ్గర మాట్లాడే అవకాశం ఇవ్వాలి వివరంగా. చెయ్యకపోగా, ఎందుకంటే తప్పుడు ప్రచారం, విషపూరిత ప్రచారం చేస్తున్నారు కాబట్టి వివరంగా కొంత 4-5 అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చెయ్యకపోగా ఆ రోజు కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద 2700 కోట్ల రూపాయల్ని తట్టెడి మట్టి తీయకుండా ఎత్తుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు అవినీతి గురించి మాట్లాడతారు. ఒకటి. రెండవది, ఇవాళ తుమ్మిడిహట్టి దగ్గర 400 కోట్లతో అయిపోతుంది, వాటర్ పుష్కలంగా ఉందని చెప్పేసి జితేందర్ గారు చెప్పిండు. మరి జితేందర్ గారికి 400 కోట్లతో అయిపోతుందని ఏ ఇంజనీర్ చెప్పిండో, మరి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. వాటర్ అవైలబిలిటీ పుష్కలంగా ఉందని చెప్పేసి చెప్పిండు. వాటర్ అవైలబిలిటీ అక్కడ ఉన్నటువంటిది 140 టీఎంసీలు. తుమ్మిడిహట్టి దగ్గర 140 టీఎంసీల అవైలబిలిటీ మాత్రమే ఉన్నది. కేంద్ర జలవనరుల సంస్థ సిడబ్ల్యూసి స్పష్టంగా చెప్పింది. ఆ 140 టీఎంసీలు ఉండగా అప్పటికే ఇంకా పై రాష్ట్రాలు ఇంకా 60 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉన్నది వాళ్ళకు హక్కుగా. అంటే మనకు వచ్చేది ఎంత? అక్కడ ఆ 60 మైనస్ అయితే 80 టీఎంసీ, ఇంకేమైనా అటు అనుకుంటే 100 టీఎంసీల వరకే మనం ఉండే అవకాశం ఉంది. మరి మన ప్రాజెక్టు సామర్థ్యం ఎంత? వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 160 టీఎంసీలు. అక్కడ వాటర్ అవైలబిలిటీ లేకుండా, అక్కడ పర్మిషన్స్ లేకుండా అంతర్రాష్ట్ర వివాదం క్రియేట్ చేసి అటు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. సరే, అంటే వాళ్ళు చేయలేని పని మీరు చేయొచ్చు కదా. అదే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ సంబంధించి మీరు లైన్ క్లియర్ చేయొచ్చు కదా. మీ పాలనలో దాన్ని లైన్ క్లియర్ చేయొచ్చు కదా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ సంబంధించి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒప్పుకోలే, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఒప్పుకోలే. ఇవాళ అప్పటికి ప్రధానమంత్రి కాంగ్రెస్ ఉన్నది, మొత్తం కాంగ్రెస్ ఉన్నది. అప్పుడే వాళ్లే ఒప్పించలేకపోయినారు. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒప్పించే ప్రయత్నం చేసి కలిసిండు, ఒప్పుకోలేదు. అప్పటికి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఫడ్నవీస్ గారు స్పష్టంగా చెప్పింది ఏంది? నేనే అక్కడ ముప్పు ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాడిని, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించేది లేదని చెప్పేసి ఫడ్నవీస్ గారు కూడా చెప్పిండు. ఆ పరిస్థితుల్లోనే దాన్ని స్వయంగా కేసీఆర్ గారే మహారాష్ట్రకు పోయి ముఖ్యమంత్రిని కలిసి అక్కడ మాట్లాడి కొంత ఒక ఎక్సర్సైజ్ చేసిండ్రు. ఆ నేపథ్యంలోనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సిడబ్ల్యూసి కూడా ఏంది, ఇదంతా జరుగుతుండగానే మీరు తుమ్మిడిహట్టి దగ్గర మీకు వాటర్ లేదు, అవైలబిలిటీ మీరు అనుకున్నట్టుగా 150 టీఎంసీలో లేదు, ప్రత్యామ్నాయాన్ని చూసుకోండి అని చెప్పేసి అధికారికంగా 2015లో లేఖ రాసింది సిడబ్ల్యూసి. అది అధికారిక కరెస్పాండింగే కదా చేసింది. చేసిన తర్వాత అప్పుడు ప్రత్యామ్నాయం ఏంటంటే మేడిగడ్డ అన్నది ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ప్రాణహితలో వాటర్ ఉన్నది. ప్రాణహిత గోదావరి నదిలో కలిసిన తర్వాత ప్రాణహిత నది వచ్చి కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర, కాళేశ్వరం దగ్గర కలిసి అక్కడ ప్రపోజల్ చేయడం జరిగింది. దానికి కూడా సిడబ్ల్యూసి మీద అన్ని కూడా ఉన్నది. కేవలం ఇవాళ ఇంకా చెప్తున్నా, ప్రాణహిత చివళ్ళ జితేందర్ గారు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని తప్పు పట్టడం కోసమో ఇంకో దానికోసం సమాచారం, నేను 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా పనిచేసినట్టు ఉంటుంది. ఇదే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చింది 2004లో మొట్టమొదటిసారిగా వచ్చింది.
అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ రోజు ఆ ప్రాజెక్టు చర్చ ఎంత, ప్రతి బడ్జెట్ ఎంత అంటే 13,500 కోట్లు. ఓకే అండి, రవి గారిని మళ్ళీ చెప్తున్నా 13,500 కోట్లు. అదే టెండర్ డిపిఆర్ కి వచ్చేసరికి 17,500 కోట్లు అయింది. అదే టెండర్లకు వచ్చేసరికి 34,000 కోట్లు అయింది 2007లో. ఎందుకండి మరి ఇవన్నీ? ఇప్పుడు జయరాజ్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో ప్రాజెక్టుల సందర్భంలో జరుగుతున్నటువంటి కొంత అవినీతి అన్న దాంట్లో నాకుండే పల్లె రవికుమార్ గారు నాకుండే అభిప్రాయాలు నాకున్నాయి. కానీ ఇప్పుడు అది అన్ని మనం మాట్లాడుకోలేం. కానీ ఇవాళ కొన్ని లార్జర్ కాంటెక్స్ట్ లో ఇవాళ గోదావరి జలాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర ఇంజనీర్లు ఇచ్చినటువంటి మొత్తం ఎక్సర్సైజ్ చేసి దాన్ని తీసుకురావు. ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ అని చెప్పేసి అన్నట్టుగా రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, అది ఒక 100 ప్యాకేజీలలో అది ఒక ప్యాకేజీ. అది కేవలం దాని ఖర్చు 2,500 కోట్లే. అట్లాగే సుందీల, అన్నారం ఈ 3 బ్యారేజ్ల ప్యాకేజ్ అంతా కూడా వీటి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇదంతా కూడా 10,000 కోట్లు. మొత్తం కాళేశ్వరం అంటే ఈ 3 బ్యారేజ్లతో పాటు 204 టన్నల్ సొరంగ కాలువలు ఉన్నాయి, మీకు 19 రిజర్వాయర్లు ఉన్నాయి. కొండపోచమ్మ, ఇవాళ కొండపోచమ్మ సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, ఇట్లా ఈ విధంగా 19 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంపు స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఉపయోగించుకుంటున్నాం కదా, వీటన్ని ఉపయోగంలో లేవా? హైదరాబాద్ కు వాటర్ తీసుకొస్తామని చెప్తున్నారు 11 టీఎంసీలు. హైదరాబాద్ కి ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సంబంధించి డిజైన్ కూడా చెప్పింది. 5,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు చేస్తారు. కొండపోచమ్మ సాగర్ కు నుంచి తీసుకొస్తున్నారు కదా. జితేందర్ గారు ఏం చెప్తారు మరి? పల్లె రవి గారు చెప్పిన మాటలకి ఏం చెప్తారు? గతంలో మీరు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే పల్లె రవి గారు మిగిలిన వారికి సమయం ఇవ్వాలి, ప్లీజ్ వెయిట్. జితేందర్ గారు ఏం చెప్తారు? మీరు ప్రాజెక్టులు గనక సక్రమంగా పూర్తి చేస్తే కాళేశ్వరం అనే అంశం కూడా వచ్చేది కాదు. మీరు చేయలేక మేము చేశాము, దానికి మీరు అవినీతి కుంభకోణాలంటూ కూడా మోపుతున్నారని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇందాక జయరాం గారు ఒక మాట చెప్పారు, శిక్షలు అంటూ కూడా శిక్షలు మాత్రం పడవు కానీ దీన్ని డిలే చేస్తారు. మీరు చేసే ఏదైతే హామీలు ఉన్నాయో అవి హామీలు అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి వారి కమెంట్ ఉండే. మరి ఇందాక రవికుమార్ గారు కూడా ఒక మాట అయితే చెప్పారు. సో దానికి ఏం చెప్తారు? ఎందుకు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఒకవేళ కాళేశ్వరం సంబంధించి అవినీతి బయటపడ్డా ఒకవేళ కాకపోయినా ఏం చేస్తారు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటూ కూడా రవికుమార్ గారు క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఏం చెప్తారు? వీటికి మీ సమాధానాలు ఏంటి? ఒకటి మేడం, దీంట్లో డ్యాములు, బ్యారేజీలు, ఈ నీటి సంబంధించినటువంటి 2 వ్యవస్థలు. ఇందులో ఈ 2 వ్యవస్థలు నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా కట్టిన విషయం అందరికీ, ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు. మరి ఈ రోజు కూలిపోయే జాగాల ఎందుకు కట్టిందనే క్వశ్చన్ వచ్చింది. అక్కడ అవినీతి జరిగిందా, ఏం జరిగింది అనేది విషయంపై ఈ రోజు చర్చ, దానికోసమే చర్చ ఇది. అంటే ఆయన ఇప్పుడు ఇందాక పల్లె రవి గారు అన్నారు కదా, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ మీరు పూర్తి చేస్తే కాళేశ్వరం మాట వచ్చేది కాదు. కూలిపోయే ప్రాజెక్ట్ ఎందుకు డ్యామ్, అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ ఎందుకు కట్టింది అనేది క్వశ్చన్ ఇక్కడ. అందులో అవినీతి జరిగింది. అవినీతిని అనేది ఈ రోజు ప్రభుత్వం, ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, 18 నెలలు దాదాపు కావస్తున్నది. ఈ 18 నెలలనే 10 సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళది అని ఇవన్నీ మేము చేసేస్తామని చెప్తలేము. ఇప్పుడు అంచెలంచెలుగా మేము ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మా ముఖ్యమంత్రి గారు దాన్ని పూడ్చడానికి, దాన్ని ప్రజలకు ఇవ్వడానికి రవికుమార్ గారు అన్నారు 4 కమిషన్లు అయినా కూడా ఒక క్లారిటీ రాలేదు ఇంతవరకు అని చెప్పి. దానికి ఏం చెప్తారు మరి? 18 నెలలు 4 కమిషన్లు ఏం చెప్తారు మరి? ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఒక డ్యామ్ ని, ఒక బ్యారేజ్ కూలింది, అక్కడ కుంగింది కాబట్టి మరి ఈ 4 సార్ల నుంచి ఒక 100 మందిని దీంట్లో మరి దీనికి వాదులుగా వచ్చిండ్రు. మరి అక్కడ 100 మందితో మాటలు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా పిలవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఆయన అయితేనే ఈ డ్యామ్ ఏ విధంగా కట్టిండ్రు, ఎంత ఖర్చు అయింది, ఎక్కడ ఏం జరిగింది అనేది వివరాలు తెలుస్తాయి. కాబట్టి ఫైనల్ గా ఇప్పుడు ఆయనను పిలిచిండ్రు. కాబట్టి ఇప్పుడు ఆయన తర్వాత ఇంకా ఎవరు ఉన్నారు కదా, 3 ఉన్నారు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం గారు ఉన్నారు. ఈ 3 అప్పుడు చేసినటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా దాన్ని కట్టిండ్రు, ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఈ రోజు మరి ఉన్నట్టు సిపి ఘోష్ గారికి తెలియజేయాలి కదా. వీళ్ళు వచ్చి తెలియజేస్తే ప్రజలకు తెలుస్తుంది ఆ రోజు. కాబట్టి ఈ రోజు మా సోదరులు మాట్లాడుతూ, అరే ఈ దేశాన్ని సస్యశ్యామలంగా చేసిందే కాంగ్రెస్ పార్టీ,
రైతుల సంక్షేమం కోసం పనిచేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి అన్ని విధాలుగా పనిచేసిందే కాంగ్రెస్. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏమి చేయలేదు, ప్రజల సంక్షేమం కోసం చేయలేదు, రైతుల కోసం చేయలేదు అనడం అది అవాస్తవము. ఈ దేశం ఇది శాస్త్ర సాంకేతిక రంగాలుగా అన్ని రంగాలలో పనిచేసింది. ఇప్పుడు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఇవే ప్రధానులు అనేక సంక్షేమము దేశాన్ని ఈ రోజు అగ్రస్థానం నిలబెట్టడానికి అనేక రకాలుగా పనిచేశారు. చెప్పింది వాస్తవమే. అది గతంలో ప్రస్తుతం 18 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి కదా, దానికేం చెప్తారు? మీరు ఇందాక అన్నారు కదా గతంలో కమిషన్ 4 కమిషన్లు 100 మందిని విచారించామని. ఆ 100 మంది విచారణలో వాళ్ళు ఏం చెప్తారు? కేసీఆర్ అదే చెప్తారు కదా. కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది, కక్ష సాధింపని బీఆర్ఎస్ అంటుంది కదా. మరి ఆ మాటలకి వాస్తవమే కదా మీరు చెప్పింది? దీంట్లో అదేనండి. ఇప్పుడు ఒక అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు ఆధ్వర్యంలో ఈ రోజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు బయట పెడతారు కదా, తెలుస్తుంది కదా దీంట్లో ఏం చేసింది అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఉన్నటువంటి ఆయన తేలుస్తాడు కదా, జడ్జి గారు తేలుస్తారు కదా. ఇప్పుడు ఆయన తెలియనియనండి, ఇప్పుడు దానికి ఉంది అటెండ్ కానివ్వండి, ఈయన ఏమి వ్యక్తపరుస్తాడో ఏందనేది. ఇప్పుడు కూలింది కాబట్టి అక్కడ అది నిరుపయోగంగా మారింది కాబట్టి ఈ చర్చ వచ్చింది. లేకపోతే ఎందుకు చర్చ వస్తుంది? ఎందుకు కూలింది? ఇక్కడ 2 లిఫ్ట్లు పెట్టుకోగలరా, 3 లిఫ్ట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏందనేది ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తారు కదా. దానికి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా. కూలింది కాబట్టి సమస్య వచ్చింది. దానికోసం మీ ప్రజాప్రతినిధిగా మా ముఖ్యమంత్రి గారు ఇది కమిషన్ వేసి దానికి తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్లు వచ్చాయి కదా, దానికి ఏం చెప్తారు? అదే మనం తేల్చాల్సింది ఏం కాదు కదండి. ఇప్పుడు ఆయన సిపి ఘోష్ గారు ఒక అద్భుతమైనటువంటి ఆయన జడ్జి గారు తేలుస్తారు కదా, దాన్ని ఆయన తేలుస్తారు కదా, కమిషన్ తేలుస్తుంది. ఇది మేము తేల్చాల్సింది మేము గాని బీజేపీ వాళ్ళు గాని టీఆర్ఎస్ వాళ్ళు తేల్చారు కదా. అది ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఉన్నటువంటి జడ్జి గారు తేలుస్తారు, అది న్యాయపతి తేలుస్తారు కదా. అది ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ రవికుమార్ గారు, సో ఏం చెప్తారు? అది కమిషన్ తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో దీనికి మీ ఆన్సర్ ఏంటి? అండ్ ఇంకొకటి, ప్రాజెక్ట్ అనుమతుల విషయానికి వస్తే కూడా గతంలో కేంద్రమే ఇచ్చింది కదా, అప్పుడు కూడా మీరే ఉన్నారు ప్రభుత్వంలో. ఈ రకంగా చూస్తే కేంద్ర జలశక్తి అనుమతి ఇచ్చింది కదా, కాళేశ్వరం అనేది ఒక పెద్ద గొప్ప ప్రాజెక్ట్, అందుకే మేము అనుమతి ఇచ్చామని. అప్పట్లో బండి సంజయ్ కూడా దాన్ని ఒప్పుకున్నారు. ఇది కాళేశ్వరం అనేది ఒక మహత్తరమైన ప్రాజెక్ట్, కానీ అంటే పాలనలో లోపాలు ఉన్నాయని చెప్పేసి కమెంట్ అయితే వేశారు. సో ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మీరేమో పూర్తిగా అది వేస్ట్ ప్రాజెక్ట్ ని ఎందుకన్న మాటలు వచ్చాయి. సో ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డిపిఆర్ లో కాళేశ్వరం పూర్తి వివరాలు లేవు, అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లేవు. అండ్ ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కూడా చాలా స్పష్టంగా కన్ఫర్మ్ చేశారు. అప్పట్లో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇది నీటిపారుదల మంత్రిత్వ శాఖలోకి వస్తుంది కాబట్టి, అది ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు, అదే విధంగా అప్పుడు నీటి మండల మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు ఒక కార్పొరేషన్ ని క్రియేట్ చేసి కార్పొరేషన్ ద్వారా అప్పులు పుట్టించుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అది చేసుకున్నారు. బడ్జెట్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కేవలం నీటిపారుదల వ్యవస్థకి ఏదైతే బడ్జెట్ ని కేటాయించారో ఆ బడ్జెట్ ని రిలీజ్ చేయడం వరకే నాకని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పినారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టం చేసింది, డిపిఆర్ మొత్తం మా దగ్గర రాలేదు, మొత్తం డిపిఆర్ అనుమతులు ఇవ్వలేదు. అదే విధంగా డిపిఆర్ అనేది వీళ్ళు మొత్తం ఈ 150 ప్రాజెక్టు, ఇప్పుడు ఇంత 3 బ్యారేజీలు కావచ్చు, ఇన్ని సొరంగాలు కావచ్చు, ఇన్ని సాగర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మా దగ్గర రాలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని హడావిడిగా కట్టినారు. హడావిడిగా 2016 నుంచి 2019లో పూర్తయిపోయింది. మొత్తానికి ఆ 3 సంవత్సరాలు పూర్తయిపోయేసరికి అసలు ఆ డిపిఆర్ పరిశీలించే అవకాశం లేకుండా పోయింది, అనుమతులు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కేవలము వాళ్ళ సొంత నిర్ణయాలతో ముందుకెళ్లారే కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఒకటి. రెండో విషయం, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు జితేందర్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. తెలంగాణకు కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, అన్ని నీటి ప్రాజెక్టులు కావచ్చు, లేక అభివృద్ధి కావచ్చు, అన్ని చెప్తున్నారు, అన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తున్నారు. అండ్ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తే తెలంగాణ రాష్ట్రం గుండా దాదాపు 510 కిలోమీటర్లు కృష్ణ ప్రవహిస్తుంది, దాదాపు అంతే మొత్తంలో గోదావరి ప్రవహిస్తుంది. మరి తెలంగాణలో కరువు ఎందుకు వచ్చింది? తెలంగాణ సపరేట్ కావాలన్న ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణలో ఉండాల్సినటువంటి నియామకాలు మాకే కావాలని చెప్పేసి ఎందుకు ప్రజలందరూ కూడా గొంతెత్తి మీ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ సపరేట్ చేసుకున్నారు? మరి ఇవి అన్ని మీ ఫెయిల్యూర్స్ కదా? ఒకవేళ మీరు అన్ని చేసి ఉండింటే తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదు కదా.
అదేవిధంగా ఈ దేశం కూడా మీరు స్వతంత్రం తీసుకొచ్చింది మీరే అని చెప్తున్నారు. స్వతంత్రం మీరు తీసుకురాలేదు, కేవలం మీరు తీసుకురాలేదు. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఫైట్ చేయలేదా? మిగతా వాళ్ళు ఫైట్ చేయలేదా? ఒక హిందూ మహాసభ ఫైట్ చేయలేదా? ఒక ఆర్య మహాసభ ఫైట్ చేయలేదా? ఇట్లాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కేవలం మీరే పేరు కొడతా మీకే క్రెడిట్ వస్తారంటే తప్పది. మీ దాంట్లో ముఖ్యంగా మీరు స్వతంత్రం తీసుకొచ్చినామని చెప్తే మీరు దేశాన్ని విడగొట్టింది కూడా మీరే. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసింది కూడా మీరే కదా. ఈ దేశాన్ని కేవలం మీ యొక్క అధికార వాంఛతోటి, మీ నెహ్రూ గారికే ప్రధానమంత్రి రావాలని ఒక ఆశతోటి మీరు దేశాన్ని 3 ముక్కలుగా చేసిరు కదా. అంతేకాదు అక్కడ కాశ్మీర్, నిన్న మోడీ గారు కూడా చెప్పారు, కాశ్మీర్ ని మనము ఆక్యుపై చేసుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టినారు కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపాల పుట్ట ఒక పుస్తకమే తయారవుతుంది కదా. ఇన్ని పాపాలు చేసింది. ఇప్పుడు 2014 కంటే ముందు దేశంలో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంది? ఏ విధంగా ఉండింది ఆర్థిక వ్యవస్థ? మొత్తానికి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? మరి మీరు అన్ని చేస్తే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. మనం సూపర్ పవర్ కావాలి కదా, ఇప్పటికే ప్రపంచంలో సూపర్ పవర్ కావాలి. మరి ఎందుకు కాలేదు ఇంతవరకు? ఒక నిమిషం అండి రవికుమార్ గారు, మీరు అడిగిన పాయింట్స్ కి క్లారిటీ తీసుకుందాం. జితేందర్ గారు ఏం చెప్తారు రవికుమార్ గారు చెప్పిన పాయింట్స్ కి? ఇప్పుడు పదే మిత్రుడు అదే మాట్లాడతాడు. మరి దేశం అభివృద్ధి చెందిందంటే ఎవరు చేశారండి? పరిపాలించింది 56 సంవత్సరాలు. మరి శాస్త్ర సాంకేతిక రంగాలు కాకుండా అన్ని రంగాలలో ఈ ప్రాజెక్టులు, ఇప్పుడు ఈ రోజు డ్యామ్స్, నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరు కట్టిండ్రు? శ్రీశైలం డ్యామ్ ఎవరు కట్టిండ్రు? కృష్ణా బేస్ లో, గోదావరి బేస్ లో, గోదావరి అనేది ఎత్తిపోతల పథకాల కిందికి ఊపోయేది. మనది ఏంటంటే ఒక కిరీటం లాగా ఉన్నటువంటి తెలంగాణ ఇది. కాబట్టి దానికి 2 వైపులా గ్రావిటీ రూపకంగా ప్రవేశించేది కృష్ణా నది ఉంటది కాబట్టి దాని మీద కొంత డ్యామ్స్ కట్టి, ఇక్కడ మనకు గోదావరి మీద ఏంటంటే ఎత్తిపోతల గ్రావిటీ తక్కువ అక్కడ, అంటే నీరు పారడం అనేది తక్కువ అక్కడ. కాబట్టి అక్కడ ఎత్తిపోతల పథకాలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దేశం కోసం పనిచేసిందంటే అదే కదా. అరే కట్టాం కదా సోదరా. ఇప్పుడు మీరు పోతిరెడ్డి పాడు మీరు ప్లాన్ చేసి అన్ని సంవత్సరాలు దాన్ని లాక్కుంటూ పోయారే కానీ కట్టలేదు కదా. అదే తమ్ముడు నీళ్ళు మీరు ఎత్తిపోతుంటే సరిపోయేది. మరి మీరు ఎందుకు ఎత్తిపోయలేకపోయినారు? ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, నేను ఇంటరప్షన్ అవుతాను. ఇప్పుడు చూసినా కూడా అట్లే మాట్లాడతావు. ఇది బాగాలేదు సోదరా. నువ్వే మాట్లాడరాదు. ఎందుకు? ఆమె క్వశ్చన్ అడిగింది, నేను ఆన్సర్ చెప్పాలి. ఇది బాగలేదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నావు స్పోక్ పర్సన్. అరే వాస్తవాలు నువ్వు మాట్లాడబ్బా, నువ్వు తర్వాత మాట్లాడు. ఓపిక లేకుంటే ఎట్లా? కాబట్టి ఈ రోజు డ్యామ్స్, బ్యారేజెస్ అని 2 భాగాలుగా ఈ రోజు నీటిపారుదల శాఖలో ఉన్నాయి. ఈ రోజు శ్రీశైలం డ్యామ్ కట్టాము, తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ కట్టాము. ఎక్కడెక్కడ ఏ అవసరాలు నీటి కోసము, రైతుల సంక్షేమం కోసం మరి అనేక ప్రాజెక్టులు తీసుకురాగలిగినాం. రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమంగా మరి రైతులకు ఉచిత విద్యుత్ గాని రకరకాలుగా ఆ రోజు చేయగలిగినంత కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా చేసుకొస్తేనే ఈ రోజు ఎకనామికల్ గా ఈ రోజు ఈ స్థాయికి రాగలిగింది దేశం. ఒక్క రోజే చెప్పండి ప్లీజ్. సునీత గారు, ఇప్పుడు జితేందర్ గారు మాట్లాడింది ఒక దాంట్లో తెలంగాణ, ఎందుకంటే మొదటి నుంచి ఇదే రాంగ్ కాన్సెప్షన్ ని, రాంగ్ పర్సెప్షన్ ని ఎస్టాబ్లిష్ చేశారు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో. మొట్టమొదటి మోసం ఎప్పుడు జరిగింది అంటే 1950లో ఆంధ్రప్రదేశ్ లో కలవడంతో మోసం జరిగింది. తెలంగాణకు వరద కాలువలతోటి వచ్చేది ఒక గోదావరిలో ఎత్తిపోతలు. కృష్ణా నది ఎప్పటికి కూడా కృష్ణా నదిలో నిజంగా కూడా బిఫోర్ ఇండిపెండెన్సే ప్రతిపాదించినటువంటి ఎగువ కృష్ణ ప్రాజెక్టు పూర్తి చేసిన, ఎగువ తుంగభద్ర పూర్తి లో లెవెల్ తుంగభద్ర పూర్తి చేసిన, అంటే ఎగువ అంటే ఇవాళ జూరాలకు పైన పూర్తి చేసిన తెలంగాణకి ఇవాళ వరద కాలువలతోటి మహబూబ్నగర్ అనేది సస్యశ్యామలమైంది. ఒకటి. రెండవ ప్రాజెక్టు సేమ్ ఇవాళ శ్రీశైలం కంటే నాగార్జున సాగర్ కంటే పైన 28 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం దగ్గర కనుక ఆ నందికొండ ప్రాజెక్టు ఆ రోజు కట్టుంటే, ఒరిజినల్ గా ఆ రోజు కట్టుంటే ఇవాళ నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు వరద కాలువలతోటి లక్షల ఎకరాలు సస్యశ్యామలయ్యేది. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్ల, బానిస మనస్తత్వం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయిందో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి వెంటనే ఏమైందంటే కృష్ణ ఎగువ కాలువలో పోయింది. రైట్ అండి, ఓకే అండి. రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్. శ్రీశైలం ఎగువ కాలువ పోయి శ్రీశైలం అయింది. శ్రీశైలం అయినాక తెలంగాణకు ఎత్తిపోతలు తప్ప ఇంకేం దిక్కు అవుతుంది? మహబూబ్నగర్కి, రంగారెడ్డికి
రెండు ఏలేశ్వరం వచ్చి Yes, కింద, yes, అది మీరు ముందు 28 నుంచి చెప్తున్న కిలోమీటర్ల మాటే. కింద Yes, okay అండి. కృష్ణా రవికుమార్ గారు, మీ final గుంటూరు comments, నల్లగొండ please. బార్డర్లు కట్టడం వల్ల ఇవాళ ఏమైపోయిందంటే రైట్ అండి, నాగార్జున ఓకే. సాగర్ గేట్లు సమయం తెరిస్తే తక్కువ ఉందండి ఆంధ్ర పల్లి రవి గారు, ప్రదేశ్ సమయం తక్కువ ఉంది. ఎస్ ఇది రవికుమార్ గారు, మీ వాస్తవం అండి. ఫైనల్ వాస్తవాలు కామెంట్స్ తెలియకుండా రైట్ అండి పల్లి రవి గారు. ఓకే 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 అండి పల్లి రవి గారు, ఐమ్ డన్. ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ ఆగండి రవికుమార్. ఎస్ పల్లి రవి గారు ప్లీజ్ ఆగండి, మిగిలిన టైం తక్కువ ఉంది. ప్లీజ్ ప్లీజ్ అండి ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ప్రాంతంలో గానీ గోదావరి పరిహార ప్రాంతంలో గానీ ఇవాళ ఎందుకు చూడాల పల్లె రవి గారు మీకు సమయం ఇచ్చాను, మీరు దయచేసి ఆగండి, మిగిలిన వారు మాట్లాడాలి. పల్లె రవి గారు మిగిలిన వారు మాట్లాడాలి, మీరు ఇలా చేయొద్దు. నేను మీకు టైం ఇచ్చాను, కావాల్సినంత టైం ఇచ్చాను, మీరు ఒక్క నిమిషం ఆగండి, మిగిలిన వారు మాట్లాడివ్వండి. పల్లె రవి గారు ఒక్క నిమిషం. పల్లె రవి గారు సమయం తక్కువ ఉంది, మీ పాయింట్ విన్నాం, మీరు ఆగండి ఒక్క నిమిషం. పల్లె రవి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం, నేను ఇందాక మీకు టైం ఇచ్చాను. పల్లె రవి గారు మీకు చెప్తున్నాను ఇందాక, లాస్ట్ అండి ఒక్క నిమిషం. పల్లె రవి గారు ఇది కరెక్ట్ కాదండి, మిగిలిన వారికి టైం ఇవ్వాలి. పూర్తి చేసిండు, వీళ్ళు చేయనటువంటిది ఇవాళ తాను దుష్ప్రచారం చేసి ఓకే అండి, మీరు అన్నట్టుగా విచారణకు వెళ్ళి అక్కడ మీరు ఆన్సర్ చేసుకోవచ్చు, మీ వర్షన్ మీరు చెప్పారు. ఒక్క నిమిషం అండి పల్లె రవి గారు, ఇది కరెక్ట్ కాదు, డిబేట్ మేనర్స్ కాదండి. ఒక్క నిమిషం పల్లె రవి గారు, ఇది కరెక్ట్ కాదు, మిగిలిన టైం ఇవ్వాలి. మీరు ఇట్లా ఇంటరప్ట్ అవ్వకండి. రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్. దానికోసం సహకరించడం పల్లె రవి గారు మీకు ఒకసారి చెప్పాను, మీకు 10 సార్లు చెప్పాను, మీరు ఆగండి ఒక నిమిషం. పల్లె రవి గారు మీరు ఆగండి ఒక నిమిషం. రవికుమార్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ మీరు చెప్పండి, మీ పాయింట్ ఏంటో చెప్పండి. వదిలిపెట్టేదేం లేదు. రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? అంటున్నావు మరి వేరే వాళ్ళని మాట్లాడిస్తారు ఎలా ఏమండి రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్. జితేందర్ గారు ప్లీజ్, ఆయన ఆగారు, మీరు ఆగండి. రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? లేదులేండి డిబేట్ అనేది ఒక నిమిషం సోదరా. డిబేట్ జితేందర్ గారు నేను చెప్పాను, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ఒక నిమిషం అండి, నేను ఆపుకుంటాను, మీరు అవసరం లేదు, మీరు ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ పాయింట్ విన్నాను. జితేందర్ గారు ఒక నిమిషం ఆగండి. అందరికి సహానంగా చెప్పండి ఫస్ట్ మీరు వాళ్ళు చెప్పనివ్వండి, మీరు కూడా ఇంటరప్ట్ అవుతారు. మీరు చెప్పి మీరు అది పని చేస్తున్నారు కదండి జితేందర్ గారు. ఒక్క నిమిషం ఆగండి. రవికుమార్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి దయచేసి. ఆగమంటే ఆగుతలేదు కదా, మీరు ఆగమంటే ఇప్పుడు యాంకర్ జయరామ్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? చెప్పాలి కదా. జయరామ్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి చెప్పండి. నేను చెప్పకుండా నేను మాట్లాడినా మీరు మాట్లాడండి. రైట్ అండి, ఓకే థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు కాళేశ్వరం విచారణకు సంబంధించి కూడా కేసీఆర్ హాజరవ్వడానికి